మరియు పౌష్యోలంక మాహాత్మ్యంబును భృగువంశ కీర్తనంబును నాగగరుడ సంభవంబును సముద్ర మథనంబును ఉచ్చైశ్రవో జన్మంబును సౌపర్ణోపాఖ్యానంబును ఆస్తిక చరితంబును జనమేజయ సర్పయాగంబును శ్రీ మహాభారత కథాశ్రవణ ప్రవృత్తియు వ్యాస జన్మంబును దేవదైత్య దానవ ముని యక్ష పక్షి గంధర్వాది నానావిధ భూత సంభవంబును తదంశావతారంబును రాజవంశానుకీర్తనంబును యయాతి చరితంబును భారత వంశానుకీర్తనంబును గంగా శంతను సమాగమంబును వసూత్పత్తియు స్వర్గమనంబును తదంశ సంఘాతంబున గాంగేయ జన్మంబును తద్రాజ్య నివర్తనంబును బ్రహ్మచర్యవ్రత ప్రతిజ్ఞాపాలనంబును సత్యవతి వివాహంబును చిత్రాంగద విచిత్ర వీర్య జన్మంబును చిత్రాంగద రాజ్యాభిషేకంబును చిత్రాంగద మరణానంతరంబున భీష్ముండు విచిత్ర వీర్యున్ కౌరవ రాజ్యంబునభిషిక్తుం చేయుటయు వాని పరోక్షంబున కృష్ణద్వైపాయన ముని వలన ధృతరాష్ట్ర పాండురాజుల జన్మంబును ఆణిమాండవ్యోపాఖ్యానంబును ధర్ముండు మాండవ్య శాపంబున శూద్రయోనియందు విదురుండై పుట్టుటయును ధృతరాష్ట్ర పాండురాజుల వివాహంబును పాండవధార్తరాష్ట్ర సంభవంబును పాండు నిర్యాణంబును కృపద్రోణ జన్మ కథనంబును కుమారాస్త్ర విద్యాగ్రహణంబును కుమారాస్త్ర సందర్శనంబును కర్ణార్జునుల పరస్పర క్రోధంబును ద్రుపద గ్రహణమోక్షణంబును యుధిష్ఠిరు యౌవరాజ్యాభిషిక్తింజేయుటయు దుర్యోధను దుర్మంత్రంబును వారణావతయాత్రయు జతుగృహదాహంబును విదురోపదిష్టద్వారంబున పాండవ అపక్రమణంబును హిడింబా దర్శనంబును హిడింబు వసయును కటోత్కచ సంభవంబును పాండవులకి ఏకచక్రాపురంబున విప్రగృహంబున అజ్ఞాతచర్యయు బకవధయును పృష్టద్యుమ్న ద్రౌపదీ జన్మ కథనంబును కృష్ణద్వైపాయన సందర్శనంబును గంగా తీరంబున అంగారపర్ణున అర్జునుండు జయించుటయు తాపత్య వశిష్ఠో ఔర్వోపాఖ్యానంబును పాండవులు పాంచాల దేశంబునకుంజనుటయు ద్రౌపదీ స్వయంవరంబును పంచేంద్రోపాఖ్యానంబును ద్రౌపదీ వివాహంబును విదురాగమనంబును కృష్ణ సందర్శనంబును రాజ్యార్థలాభంబును కాండవ ప్రస్థ నివాసంబును సుందోపసుందోపాఖ్యానంబును నారదు వచనంబున ద్రౌపదియందు సమయక్రియయును అర్జును తీర్థాభిగమనంబును ఉలూపీ సమాగమంబును చిత్రాంగదయందు బభ్రువాహను జన్మంబును ద్వారకాగమనంబును వాసుదేవానుమతంబున అర్జునుడు సుభద్ర వివాహంబగుటయు సుభద్రాహరణంబును హరణహారికయు అభిమన్యు సంభవంబును గాంధీవ దేవదత్త దివ్యరథాశ్వలాభంబును ఖాండవ దహనంబును అగ్నిభయంబు వలన మయభుజంగమోక్షణంబును మందపాలోపాఖ్యానంబును అనువృత్తాంతంబులనొప్పి 9,984 శ్లోకంబులు గలిగి మది పౌష్య పర్వమాదిగా 18 పర్వములను వర్వి మనఃప్రీతిదమగుచు ఆది పర్వం బది వినగానొప్పు భారతాద్యం బగుచు మరియు ధర్మరాజునకు సభాప్రాప్తియు కింకర దర్శనంబును నారదు వలన లోకపాల సభాశ్రవణంబును రాజసూయ మహాధ్వరారంభంబును జరాసంధవధయు గిరివ్రజ నిరుద్ధులైన రాజుల కృష్ణుండు విడిపించుటయును దిగ్విజయంబును రాజసూయంబును అర్ఘ్యాభిహరణంబును శిశుపాలవధయును రాజసూయ విభూతికి దుఃఖితుండై సభాస్ఖలితుండయున్న దుర్యోధనున్ చూచి ద్రౌపదీ భీమసేనుడు నగుటయును తత్కారణంబున జూదంబాడుటయును అందు శకుని కైతవంబున ధర్మరాజ పరాజయంబును జూత దుఃఖార్ణవ మగ్నులైన
పాంచాలి ఉద్ధరించుటయును పునర్జ్యోత పరాజితులై పాండవులు వనవాసగతులగుటయును అనువృత్తాంతంబుల నొప్పి 4011 శ్లోకంబులు కలిగి పర్వి సభా ప్రభృతిగా నవపర్వములను విస్తరిల్లి పండిత చేతో నిర్వృతి చేయుచు 2వ పర్వమున రమ్యమగు సభా పర్వమిల